కీటకాలలో దోమ చాలా ప్రమాదకరమైన కీటకమని, దోమల నిర్మూలన పరిసరాల పరిశుభ్రతతో సాధ్యపడుతుందని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ ప్రసాద్ సూచించారు. స్థానిక పెదపాడు మండలం పాత పెదపాడు గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ వ్యాధులు దోమ కొట్టడం వల్లే సంభవిస్తున్నాయని, ఎక్కువగా హాని చేసే దోమలు గృహ సముదాయాలు, గృహం బయట ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని తెలిపారు. గృహం లోపల ఉండే ఎయిర్ కూలర్స్, ఫ్రిడ్జ్, వెనక బాక్స్, గ్రైండర్స్, ఇంటి బయట ఉండే నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు, పూల కుండీలు, మూతలు లేని బావులు, పగిలిపోయిన కుండలు, ప్లాస్టిక్ వస్తువులు, రుబ్బురోలు, పల్లపు నీటి ప్రాంతాలు మొదలగు స్థలాల్లో పెరుగుతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి అవన్నీ కడిగి మూతలు పెట్టుకోవాలని, పనికిరాని వస్తువులను విసర్జించాలని తెలిపారు. ముఖ్యంగా మంచినీటి నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ, మలేరియా దోమ పెరుగుతాయి కాబట్టి మంచినీళ్లు వారానికి పైబడి నిల్వ ఉంచరాదని సూచించారు. అనంతరం ర్యాలీ నిర్వహించి ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నైమిషా, అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, హెల్త్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు మేకా శ్రీనివాసరావు, రమేష్, సురేష్, ఆరోగ్య కార్యకర్త వరలక్ష్మి, ఎంఎల్హెచ్పి, ఆశా కార్యకర్తలు, 104 సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు డెంగ్యూ జ్వరాలు అవి వస్తున్నాయి కదా. డెంగ్యూ జ్వరాలు అవి వచ్చేవి, మలేరియా అంటే తక్కువ ఉంది మనకి. డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి మన ఏరియాలో. డెంగ్యూ జ్వరాలు తెలుసు కదా, చికెన్గున్యా, డెంగ్యూ ఎక్కువ వస్తున్నాయి. అవి ఏంటంటే మన ఇంటి దగ్గర, మన ఇంటి చుట్టూ, ఇంటి లోపల, ఇంటి బయట దోమలు పెంచుకుంటున్నాం మనం. మరి జాగ్రత్తగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీరు ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ దోమ గుడ్లు పెడుతుంది. అందువల్ల మనం ఇంటి లోపల, ఇంటి బయట మనం పాత్రలో నీరు నిల్వ ఉంచుకుంటారు వాడుకోవడానికి. అవి 2-3 రోజులు, 4 రోజులు ఉండిపోతే అందులో దోమ గుడ్లు పెడుతుంది. అందువల్ల ఏం చేయాలంటే మీరు అట్లా మూతలు పెట్టుకోవాలి. ప్రతిదానికి టబ్బుల్లో నీళ్ళు పడతారు, ఎందుకంటే 2-3 రోజులు కొలై రాదని చెప్పి నీళ్ళు పట్టేస్తారు. కానీ దానికి మూత పెట్టరు. మూత పెట్టకపోవడం వల్ల ఏం చేస్తుంది, ఈ దోమలన్నీ అక్కడ నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఫ్రెష్ వాటర్, అంటే మంచినీరు నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి. మరి అన్నిటికీ కూడా మనకు ఆశా వర్కరు, ఏఎన్ఎం గారు వీళ్ళంతా మీకు తిరిగి చెప్తూ ఉంటారు ఆ మాటలు, మేము మూతలు పెట్టండి అని. కానీ మనం మూతలు పెట్టరు. మరి మూతలు పెట్టకపోతే దోమ అక్కడే గుడ్డు పెడుతుంది. చెత్త చెదరంలో దోమ గుడ్డు పెట్టదు. దోమ ఎక్కడ గుడ్డు పెడుతుంది, నీటిలోనే గుడ్డు పెడుతుంది. మీరు మురికి కాలువలో పెట్టే దోమ వేరు, దానివల్ల మనకు జబ్బు ఇప్పుడు రావట్లేదు. మురికి కాలువలో పెట్టే దోమ వల్ల వచ్చే జబ్బులు ఇప్పుడు మనకు లేవు, ఫైలేరియా అది లేదు. కానీ ఇప్పుడు మనకు మంచినీరు నిల్వ ఎక్కడైతే ఉందో ఇంట్లోనే చాలామంది బాత్రూముల దగ్గర నీళ్ళు వదిలేస్తారు. అక్కడ టబ్బులు పెట్టి బాత్రూముల దగ్గర